మంచి కలెక్షన్స్ తో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న కలెక్షన్స్ అన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా మంచి స్టోర్ అయితే పెడతాం. ఓపెనింగ్ పిలుస్తాం, మీరు అందరూ ఖచ్చితంగా రావాలి. తెలంగాణ ప్రజలందరూ ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే ఆ డిజైన్ చేయటంలో ఇదంతా శ్రీనివాస్ గారు కూడా ఇన్వాల్వ్ అవుతారా? యా, నాకు సపోర్ట్ చేస్తారు కదా ఖచ్చితంగా. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. ఓకే, సో త్వరలో ఫిబ్రవరిలో పెట్టబోతున్నారు. యా, అల్లు అర్జున్ అయితే ఇన్వైట్ చేస్తా ఉంటున్నారు. యా షూర్, తప్పకుండా. ఇక రాజకీయ నాయకుల నుంచి అయితే ఒకవేళ వాళ్ళిద్దరూ బిజీగా ఉన్నారు, రాజకీయ నాయకులను ఎవరైనా పిలవాలనుకుంటే ఎవరిని పిలుస్తారు? రాజకీయంగా అయితే రేవంత్ రెడ్డి గారికి పిలుస్తాం, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి కూడా పిలుస్తాం. ఒకవేళ అల్లు అర్జున్ విషయం గురించి రేవంత్ రెడ్డితో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి గారికి చెప్పాలనుకుంటే, రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకున్న నిర్ణయం చాలా తప్పు, మీరు అలా చేసి ఉండకూడదు అని చెప్తారు. ఓకే, సో ఎప్పుడు వస్తున్నారు అయితే హైదరాబాద్కి? మేము మళ్ళీ ఈ మంత్ లోనే, ఈ 2 months హైదరాబాద్ లోనే ఉంటాం ఇంకా. ఓకే, ఎందుకు ఆ సినిమాకి మీరు శ్రీనివాస్ ఇద్దరు కలిసి వెళ్ళారా? అవును, ఇంకొంతమంది కార్యకర్తలతో కలిసే వెళ్ళాం. ఓకే, శ్రీనివాస్ గారు కూడా నచ్చిందా బాగా సినిమా? చాలా బాగుంది సినిమా, చాలా చాలా బాగుంది. ఏ సీన్ కి బాగా కనెక్ట్ అయ్యారు సినిమాలో? మాకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా బాగా అనిపించింది, బాగా చూపించారు డైరెక్టర్ గారు. సాంగ్స్ ఏమి నచ్చాయి? సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఆ జాతరలో సాంగ్ ఉంటుంది కదా, నిప్పుర సాంగ్. జాతరలో సాంగ్ బాగుంది, కిసిక్ బాగుంది, అన్ని బాగున్నాయి, అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఫీలింగ్ సాంగ్ బాగుంది, అన్ని చాలా బాగున్నాయి. మూవీ అంతా ఓవరాల్ గా చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది, అన్ని బాగున్నాయి. మీరు మంచి డాన్సరే, శ్రీనివాస్ కూడా మంచి డాన్సరే కదా, వాటికి ఎప్పుడైనా శ్రీనివాస్ గారు అసలు డాన్సరే కాదు, శ్రీనివాస్ గారు పొలిటీషియన్ మాత్రమే. తనకి ఏం డాన్సులు రావు, మ్యూజిక్ రావు, ఏమి రావు. హీఈస్ ఓన్లీ ఏ పొలిటీషియన్, తనకి మాట్లాడడం మాత్రమే వచ్చు. ఓకే, అంటే చాలాసార్లు మనం చూసాం కదా సోషల్ మీడియాలో ఆయన డాన్స్ చేయడం అది కూడా చూసాం కదా. ఏదో అప్పుడు ఏదో మూమెంట్ లో, అంతేగాని హీఈస్ నాట్ ఏ డాన్సర్. ఓకే, సో ఈ సినిమాలో అన్ని సాంగ్స్ కూడా నచ్చాయి. సో ఇప్పుడు ఎలాగో మీరు సరదాగానే మాట్లాడుతున్నారు కాబట్టి, ఇది ఫేక్ కాదు కాబట్టి, అఫ్ కోర్స్ ఇంతకుముందు మీరు ఇంతకుముందు కూడా పాట పాడారు కాబట్టి కాదు, ఫేక్ కాబట్టి. ఏదేది ఫేక్? ఓకే, ఫేక్ కాబట్టి. ఫేక్ అని ఎలాగో చెప్పారు. సినిమా గురించి కూడా వచ్చారు, అల్లు అర్జున్ సినిమా అంటే ఇష్టం అని అన్నారు కదా, ఎలా కొంచెం హ్యాపీ మూడ్లో ఉన్నారు కదా, ఆ సినిమాలో ఒక మంచి సాంగ్ పాడతారా? అంటే ఇప్పుడు ఎలాగే హ్యాపీ మూమెంట్లో అన్నారు. ఇంతకుముందు మీరు పాడిన సందర్భం వేరు, అంటే ఇంతకుముందు మీరు పాడిన సందర్భం వేరు కదా, ఇప్పుడు ఎలాగో సాంగ్స్ ఒక మూవీ ఒకసారి చూసాను, ఇంకా సాంగ్స్ మళ్ళీ వినాలి. విన్నప్పుడు నేను స్టూడియోకి వస్తాను, మీ స్టూడియోకి 23rd 24th వస్తాను, అప్పుడు కూర్చోబెట్టండి, అప్పుడు మంచి పాట పాడతారా? షూర్, తప్పకుండా మంచి ఇంటర్వ్యూ చేద్దాం. వస్తున్నాం, నేను శ్రీనివాస్ గారు వస్తున్నాం మీ స్టూడియోకి. ఓకే, రండి, వెల్కమ్ యూ. ఖచ్చితంగా రండి, ఆ రోజు చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్ గా ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఈ ఫేక్ వార్తపై పోలీస్ కేసు ఏమన్నా పెట్టబోతున్నారా? మీరే చెయ్యాలి. ఇది కేటీఆర్ వరకు తీసుకెళ్ళండి, చూపించండి. మీరు మీ ఆర్టీవీ తరపున చెప్పండి, యాక్షన్ తీసుకోమనండి. ఎవరైతే ఈ న్యూస్లు పెట్టారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నానని చెప్పండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారా? మీరున్న చోట అక్కడ ఉన్నారా శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ గారు ఎవరో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ తాలూకా వాళ్ళు కొంచెం హెల్త్ బాగాలేకపోతే చూడడానికి వెళ్ళారు. ఓకే, ఇంకోసారి చూస్తారా మూవీ, అల్లు అర్జున్ మూవీ? తప్పకుండా చూస్తాను, మళ్ళీ చూస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ దువ్వాడ మాధురి గారు. ఎస్, మీరు ఎంతకుముందు అన్నారు దివ్యల మాధురి అని పిలవాలా, దువ్వాడ మాధురి అని పిలవాలా అంటే దువ్వాడ మాధురి అని పిలవండి అన్నారు. సో మొత్తానికి కేటీఆర్ నాకు కూడా మంచి మిత్రుడే అని దువ్వాడ మాధురి చెప్పింది ఇదంతా కూడా చెప్పినట్టుగా వస్తుంది, ఇదంతా కూడా ఫేక్ అని చెప్తున్నారు. ఇది అబద్ధం అని చెప్తున్నారు. ఇందులో ఉన్న కంటెంట్ కూడా నేను మీకు చెప్తున్నాను. బెల్లంకొండ సురేష్ ద్వారా పార్క్ హయత్ హోటల్లో 2-3 సార్లు కలిసాము. పెద్ద పొలిటీషియన్ అనే గర్వం ఉండదు, చాలా సరదాగా మాట్లాడతారు. రాజకీయాల్లో పెద్ద స్థాయికి